హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం జెన్షు యానిమే యొక్క తెలుగు డబ్బింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ యానిమే ఒక ఒరిజినల్ యానిమే. అంటే ఈ యానిమేకి మాంగా, కామిక్స్ అంటూ ఏమీ లేవు. మప్పా స్టూడియోస్ వాళ్ళే స్టోరీని ప్రిపేర్ చేసి, యానిమేట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మాంగా బేస్ కాదు కాబట్టి ప్లాట్ లైన్ కూడా మనకేం తెలీదు. కాకపోతే ఫస్ట్ ఎపిసోడ్ ఆల్రెడీ వచ్చేసింది. దాని ప్రిమైజ్‌ని నేను మీకు ప్లాట్ లైన్‌గా చెప్తాను. నట్సుకో హిరోషి అనే ఒక అమ్మాయి గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక యానిమే స్టూడియోలో యానిమేటర్‌గా జాయిన్ అవుతుంది. తన పని కారణంగా తనకి ఒక యానిమే సీరీస్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా వస్తుంది. అలాగే ఆ సీరీస్ చాలా పెద్ద హిట్ అవుతుంది కూడా. దాంతో తనకి తన రెండో సీరీస్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా వచ్చేస్తుంది వెంటనే. కాకపోతే ఈసారి జోనర్ మారిపోతుంది. యాక్షన్ నుంచి రామ్ కామ్‌లోకి వెళ్ళిపోతుంది. నాట్సుకోకి లీస్ట్ ఫేవర్‌లో ఉండే జోనర్ అది. దానితో తన స్టోరీ బోర్డ్ రెడీ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతూ వస్తుంది. అలాగే ఒకరోజు ఆఫీస్‌లో ఆ స్ట్రగుల్‌లో ఎగ్జాస్టేషన్‌లో చనిపోతుంది. చనిపోయిన తను 'ఎ టేల్ ఆఫ్ పర్సింగ్' అనే యానిమే వరల్డ్‌లో మళ్ళీ లెగుస్తుంది. 'ఎ టేల్ ఆఫ్ పర్సింగ్' అనేది చిన్నప్పుడు నట్సుకోని ఒక యానిమేటర్ అవ్వడానికి ఇన్‌స్పైర్ చేసిన యానిమే. తను రీఇన్‌కార్నేట్ అయిన సిట్యుయేషన్ కూడా ఎలా ఉంటుందంటే, హీరో పార్టీలోనే ఒక మెంబర్ బలవంతంగా వాళ్ళ లైఫ్‌ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. నట్సుకో అప్పుడు తన యొక్క యానిమేషన్ స్కిల్స్‌తో ఆ సీన్ మొత్తాన్ని రీయానిమేట్ చేస్తుంది. దాంతో తనకి ఆ వరల్డ్‌లోని సీన్స్‌ని రీయానిమేట్ చేయగలిగే పవర్ ఉంటుంది. అలాగే స్టోరీ లైన్‌ని మార్చగలిగే ఎబిలిటీ ఉంటుందని అర్థమవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఇంతే ఉంది ఫ్రెండ్స్. దీని నుంచి తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలీదు. సెకండ్ ఎపిసోడ్ వస్తే గాని మనం ఏం చెప్పలేం. ఎందుకంటే దీనికి మాంగా ఏమీ లేదు కాబట్టి స్టోరీ అనేది స్టిల్ ఎ మిస్టరీ. నేనైతే ఈ యానిమేని సేమ్ డే రిలీజ్ చేస్తారనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కాకపోతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది తెలుగులో అయితే. దాదాపు ఫస్ట్ డే 500 లైక్స్ దాటేసినియి. ప్రతి సండే నైట్ అయితే వస్తుంది. కాకపోతే మాక్సిమం ఎవరు చూడరు. ఎందుకంటే ఆల్‌మోస్ట్ 11:30 ఆ టైంకొస్తుంది. నేనైతే ఈ యానిమే చూడొచ్చనే చెప్తాను. ఇంకా డబ్బింగ్ విషయానికొస్తే, ఈ యానిమేని డబ్బింగ్ చేసిన టీమయితే మన 'సాయి సుజిత్' అన్న టీము. వాళ్ళే 'డండడన్‌ని', 'సుకిమిచి' యానిమేని, 'బ్లాక్ బట్లర్‌ని' వీటన్నిటిని కూడా డబ్ చేశారు. మీరు ఆల్రెడీ ఈ యానిమేషన్ చూస్తే మీకు బానే తెలుస్తుంది. క్వాలిటీ ఏ రేంజ్‌లో ఉంటుందో. రైటింగ్ విషయానికొస్తే, మీరైతే ఎటువంటి ఒక్క చిన్న మిస్టేక్ కూడా మీరైతే ఫైండ్ ఔట్ చేయలేరు ఈ యానిమే ఫస్ట్ ఎపిసోడ్‌లో అయితే. ప్రతిదీ చాలా బాగా ట్రాన్స్‌లేట్ చేసి బాగా రాసుకున్నారు. కొన్ని కొన్నిటిల్లో ఫన్నీగా కూడా రాసుకున్నారు. ఆ యూనికార్న్ మాట్లాడిన ఫన్నీ డైలాగ్స్ చాలా బాగున్నాయి అన్నీ కూడాని. ఒక మంచి స్క్రిప్ట్ అయితే రాసారు. అదైతే అర్థమైపోతుంది ఫస్ట్ ఎపిసోడ్ నుంచే. మన మెయిన్ కాస్ట్ మొత్తం హీరో పార్టీలోనే పార్టిసిపేట్ చేశారు. అంటే మోస్ట్‌లీ నట్సుకో మళ్ళీ తిరిగి ఒరిజినల్ వరల్డ్‌లోకి రాకపోవచ్చు ఇప్పుడప్పుడే. వాళ్ళందరూ అయితే వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. ఎప్పుడో మనకు తెలిసిందే. అందరూ చించి పడేశారు డబ్బింగ్ అయితే. నట్సుకోది చాలా బావుంది. అలాగే మిగతాయి కూడా యూనికార్న్ వాయిస్ అయితే ఇంకా బావుంది. సాయి సుజిత్ కన్నయితే ఒక చిన్న రోబోకిచ్చాడు. అందరూ కూడా చాలా బాగా చెప్పారు డబ్బింగ్ అయితే. తెలుగులోనే చూడండి సేమ్ డే వస్తుంది. మీరేమి వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఒక 15 మినిట్స్ గ్యాప్ అనుకుంటా జపనీస్‌కి ఇంకా తెలుగుకి డబ్బింగ్‌కి. సో, తెలుగులో చూడండి మాక్సిమం ట్రై చేయండి తెలుగులో చూడడానికే. సేమ్ డే వస్తుంది కాబట్టి అస్సలు వదులుకోకండి ఈ ఛాన్స్‌ని. మోస్ట్‌లీ 12 ఎపిసోడ్సే ఉంటాయని అనుకుంటున్నాను నేను. అంతకు మించి ఎక్కువకెళ్లరు. ఎందుకంటే ఒరిజినల్ యానిమే కాబట్టి అంతకు మించి ఎక్కువగా తీయరు. కాబట్టి ఒకసారి క్రంచీ రోల్‌లోకెళ్లి ట్రై చేయండి ఈ యానిమేని. మాక్సిమం మీకైతే నచ్చుతుంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో ఎటువంటి ఫ్లాస్ ఏమీ లేవు. చాలా బాగున్నాయి అన్నీని. యానిమేషన్ ఇయన్నీ కూడా చాలా స్మూత్‌గా చేశారు. ఒకసారి ట్రై చేయండి. మీకైతే మాక్సిమం నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.